ఫ్రెండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ గురువులకి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకు కూడా నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాము. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ ఓకేనా మేడం? ఓకే మేడం. ఇక్కడ మీకు వినపడుతుంది కదా మేడం? నా సైడ్ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? లేదు మేడం. లేదు మేడం. ఓకే. వాయిస్ బాగుంది, స్మూత్ వాయిస్. ఓ థ్యాంక్ యూ. మ్యూజిక్ అనుకుంటా ఇది అంట. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి మరియు నాకు పునర్జన్మనిచ్చిన రాంపా మాస్టర్ నాతో ఉండి నా చేత నన్ను నడిపిస్తున్న నా తండ్రి రామ్తా మాస్టర్కి శతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు వంశీకరణ్ మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన మేడం వాయిస్ లో అయిపోయింది మేడం. గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, వింటున్న వారందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునేది రహస్యాలు. పత్రిజీ మాస్టర్ గారికి మరి కోనేరు వరలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం చెప్పండి. ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు వస్తుంది. ఇందాక వాయిస్ కొంచెం లో ఉండే, బ్రేక్ అయినట్టుంటే అందుకని. ఓకే, ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం. ఒక్క నిమిషం. మనం ఉన్న చోటే ఉందాం, ఇంట్లోనే ఉందాం, ఇంటిలో ఎలా ఉన్నామో అలాగే ఉందాం. భయం ఎక్కడ పోగొట్టుకోవాలి? భయం లోపల కూడా భయం పోగొట్టుకోవాలి. ఆ భయం పోవాలంటే ఈ జ్ఞానంతో సాధ్యం. సూక్ష్మ శరీర భయం కూడా పోతుంది. ఎన్నెన్నో జ్ఞానాలు ఉన్నాయంటే అసలు ఆ సూక్ష్మ శరీరాల జ్ఞానాలు చూసి ఏం మాట్లాడాలో కూడా మనకు తెలియదు. ఎట్టి పరిస్థితులలోనూ మనకు అర్థం కాదు. కళలు ఒకటే తెలుసు. కాబట్టి సూక్ష్మ శరీరానికి ఆ భయం అనేది ఎప్పుడైతే పూర్తిగా పోయిందో, ఒక్కసారి పైకి లేచి ఎంతో దూరం వెళుతుంటే అది చిన్న పిల్లవాడిని చంకలో కూర్చోబెట్టుకొని నడక రాగానే వదిలితే పరిగెత్తినట్లుంటుందో ఎంతో ఆనందంగా వెళ్ళిపోతుంది. అంత స్వేచ్ఛగానే వెళ్ళిపోతుంది. ఎంత స్వేచ్ఛగా వేగంగా వెళ్ళిపోతుందంటే ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోయి ఆ పైకి వెళ్ళి నేను నుంచొని కిందకు చూస్తే హిమాలయాలు కనిపించాయి. నేను హిమాలయాల పైన ఉన్నాను అనుకున్నాను. అదే భౌతిక శరీరంతో వెళ్ళాలంటే మనం ఎంతో కష్టపడి హిమాలయాలకు వెళ్ళాలి. హిమాలయాలకు వెళ్ళిన మన కనుచూపు మేర మాత్రమే మనం చూడగలుగుతాం. అదే సూక్ష్మ శరీరం మొత్తాన్ని చూడగలిగింది, ఎంతో అద్భుతంగా చూడగలిగింది. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. సెకండ్లో 1000 వంతులో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ క్రిందకు చూస్తే పెద్ద ఆట స్థలం కనిపించింది. ఆ ఆట స్థలం ఎక్కడని తెలియలేదు. తర్వాత పరీక్షించి చూస్తే అది అమెరికాలో క్రికెట్ ఆడే స్థలం. అక్కడే మేరీ మాత క్రీస్తుని ఎత్తుకున్నటువంటి ఒక పెద్ద విగ్రహం కనిపించింది.
ఆ తర్వాత కిరీటం పెట్టుకొని ఒక చెయ్యి దీపం పట్టుకుని కనిపించింది. అప్పుడు అది చూసి గుర్తుపట్టాను, ఓ ఇది అమెరికానా అని. అలా అక్కడి నుంచి పూర్తిగా పైకి వెళ్ళిపోయి ఇంకా ఆ శూన్యంలో వెళుతూ ఉంటే ఒక పెద్ద కొండలో సగం ముక్క లాంటిది నా మీదకు దూసుకొస్తుంది. భయం ఇప్పటిదాకా భయం లేదు, ఏమీ లేదు అని చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ మళ్ళీ నా భౌతికమైన మనస్సు పనిచేసింది. ఆ బండరాయి వచ్చి కొట్టుకుంటుందేమో అని. ఈ లోపల అది రానే వచ్చింది నా మీదకి, నా లోపల నుండి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది, ఓ నన్ను ఏది కొట్టదు, ఏది తాకదు, నేను అన్నిటిలో నుంచి వెళ్ళగలను. రాతిలో నుంచి వెళ్ళగలను, నీటిలో నుంచి వెళ్ళగలను, ఎక్కడి నుంచి అయినా వెళ్ళగలను అని ఆ అనుభవం వచ్చినాక నాకు అర్థమైంది. అక్కడి నుండి బయలుదేరిపోయాను. అక్కడి నుండి దారిలో నాకు 7 రంగుల ఇంద్రధనుస్సు కనిపించింది. మనం ఇక్కడ నుంచి ఇంద్రధనుస్సు చూస్తాం, కానీ ఇంద్రధనుస్సు దగ్గరకి చూసిన వాళ్ళకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రంగులు పొరలు పొరలుగా ఉన్నాయి. ఏ రంగుకి ఆ రంగే దాని స్థానంలో తిరుగుతుంది. ఆ పొరలు రంగులు వాటి స్థానం తప్పటం లేదు. పసుపు రంగు పసుపు రంగుగానే తిరుగుతుంది, పక్కన కాషాయం రంగు అలాగే తిరుగుతుంది. అన్ని రంగులు అలాగే ఉన్నాయి. అలా ఎంత దూరం ఉందో ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సుని దారిలాగా చేసుకొని దాని వెంబడి ప్రయాణించిన తర్వాత అక్కడ ఒక గ్రహం కనిపించింది. ఆ గ్రహం చుట్టూ ఫుట్బాల్ కి ఒక కవర్ తొడుగుతాం, అది డైమండ్ షేప్ లో రంధ్రాలుగా ఉంటుంది. అలాంటి రక్షణ కవచం ఆ గ్రహం చుట్టూ ఉంది. అక్కడికి వెళ్ళి అడగాను. దాని పేరు ఎల్పి గ్రహం. అక్కడికి వెళ్ళి చూస్తే లోపలికి ఎలా వెళ్ళాలో నాకు మార్గం కనిపించలేదు, ఎక్కడా ద్వారం కనిపించట్లేదు. చాలా సేపు చూశాను. అక్కడి నుండి తిరిగి నా శరీరంలోకి వచ్చేసాను. ఇది నా మొట్టమొదటి ధ్యానంలో వచ్చిన సూక్ష్మ శరీరానుభవం. నేను పత్రిసార్ని అడిగాను, ఆ గ్రహంలోకి నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అని. అంటే వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉంటే మళ్ళీ వెళ్ళవచ్చు. ఇలాంటి గ్రహాలు చాలా ఉంటాయి. ఏ గ్రహానికి వెళ్ళాలి, ఏ గ్రహంలోనికి వెళ్ళకూడదు, ఏది అవసరమో ఏది అనవసరమో తెలియాలి, లేకపోతే ఇలాగే తిరుగుతూ ఉంటావు అని చెప్పారు. అది మొదటి అనుభవం. ఇక ఆ తర్వాత ఎంత ఉత్సాహంగా ఉన్నదంటే, నాకు నేను సూక్ష్మ శరీర ప్రయాణం చేయాలి అని ధ్యానంలో కూర్చుని పత్రికని అడగడం మొదలు పెట్టాను. నాకు సూక్ష్మ శరీర యానం మీద ఆసక్తి ఎక్కువ అవుతుంది. నేనుగా వెళ్ళాలి అని అడిగాను. అది కుదరదని పత్రిజీ నన్ను సముద్రం అడుగులోకి తీసుకెళ్లారు. ఆ సముద్రం అడుగున ఎంత అద్భుతంగా ఉందంటే, ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఎంతో అందంగా ఉంది సముద్రంలో. అవన్నీ మత్స్యలోకాలు. మత్స్యం అంటే చేప. చేపలు వండుకోవడము తినడము తెలుసు, సినిమాల్లో చూడడమే, కానీ అసలు ఆ మత్స్యలోకాలు ఇన్ని లోకాలు ఉన్నాయా? సగం చేప సగం మనిషిలా ఉన్నారా? వీటన్నిటికీ కుటుంబాలు ఉన్నాయా? వీటన్నిటికీ జ్ఞానం ఉందా? ఇవన్నీ ఉన్నాయా? అలాంటి వాటిని మనం పట్టుకొని తింటున్నాం. అవి అన్ని మనల్ని రాక్షసులుగా చూస్తున్నాయి. ఇది అర్థమైంది. అవన్నీ చూసేసాను. చాలా ఆనందంగా కొత్త లోకాలన్నీ చూసి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసాం. ఇలా ఎందుకని అంటే, కొన్ని లోకాలలోకి వెళ్ళటం నాకు తెలియలేదు కాబట్టి అక్కడ నాకు సహాయంగా వచ్చి తీసుకెళ్లారని అర్థమైంది. అది 2వ అనుభవం. కాకపోతే 3వ అనుభవం, మళ్ళీ హాస్టల్ గా ప్రయాణం మొదలైంది. అక్కడ తపోలోకం కనిపించింది. అక్కడికి వెళ్ళదాకా తపోలోకం అని తెలియదు. అసలు ఆ రంగులు వేరు, అన్ని రకాలైన రంగులో ఆ రంగుల ఇక్కడ మనం వర్ణించలేము. ఆ ప్రశాంతత ఇక్కడ మనం చెప్పలేము. ఇలా ఉంది. ఏమిటది? తపోలోకం ఇలా ఉంది. ఈ రంగులేంటి? ఇక్కడ ఋషులు కూర్చొని తపస్సు చేస్తున్నారు. భూలోకంలో తపస్సు చేసుకుంటున్నారు కదా, ఈ లోకంలో చేస్తున్నారేంటి అని భూమి మీద తపస్సు చేసినాక మళ్ళీ తపోలోకంలో దాన్ని పూర్తి చేసుకోవాలి. ఇంకా పై లోకాలకు వెళ్ళడానికి అదే చివరి పరీక్ష. ఎంత సాధన తీసుకుంటున్నారో చూసాము. తిరిగి అక్కడి నుంచి వచ్చేసాం. 1999లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ఆధ్యాత్మిక పార్టీ స్థాపించబడింది. విజయవాడలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పోటీ చేశాను. పార్టీ పని అయిపోయిన తర్వాత ఉన్న నేను వేరు
ఇప్పుడున్న నేను వేరని నాకు అర్థమైంది. ఆ సమయంలో ఏ భయము లేదు. ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్స్ పంచిపెట్టాము. అంతకు ముందు ఏమీ తెలియదు. పార్టీ అంటే ఏంటి, నామినేషన్ ఎలా వేయాలి, గవర్నమెంట్ నియమాలు ఏంటి, ఇవన్నీ నాకేమీ తెలియదు. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మనం వెళ్ళవద్దు, మాట అనిపించుకోకూడదు, పొరపాటు చేయొద్దు అని పండితీ చెప్పారు. అన్ని వివరంగా తెలుసుకొని ఆ పార్టీ పనులు ఎంత ధైర్యంగా చేశామంటే మామూలుగా ఇళ్లలో ఉండే గృహిణులు వల్ల కాదు, ఓటేసి రావడం తప్ప. పార్టీ అంటేనే తెలియని వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, బంధువులేమనుకుంటారో అన్ని భయాలు ఉండేవి. ఏ భయం లేదు, ఏమీ తెలియదు, కానీ అన్ని చేశాం. అందరికీ జ్ఞానం చెప్పాం, పార్టీ గురించి చెప్పాం. చాలా సంతోషంగా, ఎలాగంటే ఒక విహారయాత్ర లాగా ఒక పిరమిడ్ పార్టీని చేశాం. ఏ లీడర్లైనా అలా చేస్తారా? వాళ్ళ విపరీతమైన ఆందోళన ఏ పార్టీలో అయినా అలా ఉంటారా? ఉండరండి. పిరమిడ్ పార్టీ రామరాజ్యం, అందులో ఉన్న అభ్యర్థులందరూ ధ్యానులే. వాళ్ళకి భయం లేదు, ఎంతో సంతోషంగా ఉన్నారు. 6 నెలలు అయిన తర్వాత ఒక రోజు మా ఇంట్లో గదిలో టీవీ చూస్తూ కూర్చున్నాను. ఉన్నట్లుండి నా ఒళ్ళు చల్లబడిపోవడం మొదలు పెట్టింది. భయమేసింది. ఈ 6 నెలలు నా శరీరంలో నేను లేను. నా శరీరంలో వర్ధమాన్ మహావీరుడు ఉండి పార్టీ పనులన్నీ చేశారు ఆయన. దీనినే వాక్యం అంటారు. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా ఆత్మ ఎక్కడ ఉంది. అప్పుడు నేను నా లోకంలోకి వెళ్ళాను. ఆ భావనాలోకాన్ని చూశాను. ఆ భావనాలోకంలో ఒక పగలు, ఒక రాత్రి, అదే ఇక్కడ 6 నెలలు అయ్యింది. ఈ సమయం వేరు, ఒక సమయం వేరు. అక్కడికి వెళ్ళిన సూక్ష్మ శరీరం 1 రోజున్నరనే ఉన్నాననుకుంటుంది. భావనాలోకంలో నా ఆత్మానుభవం అందరూ బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ఆ హోటల్స్ కనపడ్డాయి. ఒక ఇంటిలోకి వెళ్ళాను. ఆ ఇంటి పెద్ద ఆయన బియ్యం వ్యాపారి. ఇంట్లో స్త్రీలు కనపడ్డారు. వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆ ఇంటి అలంకరణ చేసుకుంటుంది. ఒక 20 ఏళ్ళ అమ్మాయి నెలల పిల్లని ఎత్తుకుని ఉంది. అంతా మన కుటుంబంలో ఎలా ఉంటామో అలాగే ఉన్నారు. కానీ గాలి లేదు, ధూళి లేదు, శబ్దం లేదు, నిశ్శబ్దం, స్తబ్దత. ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. ఎవరి ముఖాలు చూసినా ఎలాంటి భావాలు లేవు. నేను ఆ ఇంట్లో వాళ్ళని అడిగాను, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాను. మీటింగ్కి వెళ్ళింది అని చెప్పారు. ఆమె మా అమ్మ కాదు, మా పిన్ని అని చెప్పింది. మా అమ్మ చనిపోయింది అని చెప్పింది. ఈ పాప మా పిన్ని కూతురు అని చెప్పింది. బయటకు వెళ్ళిన ఆవిడ తిరిగి వచ్చింది. తిరిగి మళ్ళీ ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళింది. అంతకు ముందు ఉన్న అలంకరణ వెంటనే మారిపోయి శరీరం అంతా డైమండ్స్ తో అలంకరణ చేసుకొని బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయాను. 1 సెకండ్ లో డ్రెస్ ఎలా మార్చుకుంది? అమ్మ ఎక్కడికి వెళ్తుంది అని అడిగాను. పత్రిజీ గారు రాసిన తులసీదళం అనే గ్రంథం రిలీజ్ చేస్తున్నారు, అందుకని వెళ్ళింది అన్నారు. తులసీదళం ఎప్పుడో రిలీజ్ చేశారుగా, ఇప్పుడేంటి అన్నాను. ఇదిగో ఇదే 2వ ప్రచురణ అని చెప్పింది. వెంటనే నాకు వచ్చింది, నేను ఇక్కడ ఉన్నాను, అసలు వీళ్ళంతా ఎవరు అని అక్కడికి నన్ను తీసుకెళ్ళమని గొడవ పెట్టాను. అక్కడికి నన్ను తీసుకెళ్లారు. వెళ్ళి చూసినాక అప్పుడు అర్థమైంది నాకు, నేను భూమి మీద లేను అని. నేను భావనాలోకంలో ఉన్నానని వాళ్ళు చెప్పారు. ఎవరో తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపారు, మీరు ఇక్కడ ఉన్నారు అన్నారు. వెంటనే నేను వెళ్ళిపోవాలని గొడవ పెట్టాను. వెంటనే వాళ్ళు తీసుకొచ్చారు. ఆ తులసీదళం పుస్తకం చూడగానే నా స్మృతి నాకు వచ్చింది. వెంటనే ఈ శరీరంలోకి వచ్చాను. ఈ శరీరంలోకి రావడం నాకు తెలుస్తుంది, కానీ నాకు భయం వేస్తుంది. నేను భయపడుతుంటే నువ్వేమి భయపడాల్సిన పని లేదు. నీ చేతులు చూస్తూ, నీ శరీరం అంతా బాగానే ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరు అని పత్రిజీ నెమ్మదిగా చెప్తున్నారు. కళ్ళు తెరిచాను. మనం కొన్ని నెలలు ఊరెళ్ళి ఇంటికి వస్తే ఆ ఇల్లు కొత్తగా ఎలా కనపడుతుందో అలా మా ఇల్లు కొత్తగా కనిపించింది. ఆ గది, టీవీ అన్ని కూడా కొత్తగా కనిపించాయి. నెమ్మదిగా లేచి ఇల్లంతా తిరిగాను. ఇది నా భావనాలోకం యొక్క అనుభవం. తర్వాత వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ లో రెడ్డి నాయుడు గారి ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ కట్టారు, కృష్ణా పిరమిడ్. ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. అక్కడి నుండి నా సూక్ష్మ శరీరంపై లోకాలకు వెళ్ళిపోయి అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాను. ఎంత వేగంగా వెళ్ళానంటే దారిలో ఎన్నో గ్రహాలు అలా వెళ్ళిపోతూ, అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. జనాలోకం చూశాను, తపోలోకం చూశాను,
ఇవన్నీ చూసుకుంటూ సత్యలోకం దగ్గరికి వెళ్ళాను. సత్యలోకం చుట్టూ బంగారపు రంగుతో మెరిసిపోతూ ఆరా కనిపించింది. పెద్ద పాములాగా ఆ లోకం చుట్టూ కాపలా కాస్తుంది. ఎవరు పడితే వాళ్ళు సత్యలోకంలోకి వెళ్ళడానికి లేదు. ఒక లోకంలో ఒక స్థానం సంపాదించిన తర్వాతే ఇంకో లోకానికి వెళ్ళగలుగుతుంది. అలా నేను ఆ సత్యలోకాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ సత్యలోకానికి వెళ్ళాలని అనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తలతలలాడుతూ వెళ్ళిపోతున్న ఒక గ్రహం కనిపించింది. నెమ్మదిగా దాంట్లోకి వెళ్ళా. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళాను. ఎక్కడ చూసినా దగదగలాడుతూ క్రిస్టల్స్ పుట్టలుగా ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అనుకున్నాను. చాలా పెద్ద గ్లోబ్ ఒకటి కనబడింది. దాని మధ్యలో ఒక మనిషి నిల్చుని ఎడమ చేయి ఎత్తి ఆ గ్లోబ్ లోపల మధ్య భాగాన్ని గట్టిగా నొక్కుతున్నారు. కాలితో ఎడమ చేయి ఎత్తి ఆ గ్లోబ్ లోపల మధ్య భాగాన్ని గట్టిగా నొక్కుతున్నారు. కాలితో కింద భాగాన్ని నొక్కుతున్నారు. కుడి చేత్తో ఆ గ్లోబుని గుండ్రంగా తిప్పుతున్నారు. అలా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్క క్రిస్టల్ తీస్తూ బయటకు పంపిస్తున్నారు. ఎవరు స్వామి మీరు అన్నాను. నేను శ్రీకృష్ణుడిని అన్నారు. కృష్ణుడంటే మురడి పట్టుకుని ఉన్న రూపం మనకు తెలుసు. విగ్రహాలు చూడటమే తప్ప ఇలాంటి కృష్ణుడిని చూడలేదు. అక్కడ ఆయన్ని చూసి నమస్కరించుకున్నాను. ఏం చేస్తున్నారు కృష్ణ అని అడిగితే, భూమండలంలో పిరమిడ్లు కట్టించడం వెనక ఒక మూల రహస్యం ఉంది. ఆ రహస్యం యొక్క పత్రి గారికే తెలుసు, ఎవరికీ తెలియదు. 5వ పరిధి లోకం వాళ్ళకి తెలుసు. అందుకే ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, అందరి కోసం రకరకాలైన సాంకేతికమైన విజ్ఞానంతో పిరమిడ్ ధ్యానం చెప్పారు. ఈ భూమండలంలో ఇన్ని పిరమిడ్స్ నిర్మింపజేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ తప్ప. ఈ పిరమిడ్లలో ఉండేటటువంటి మహాజ్ఞానాన్ని ఆ యూనివర్స్ తో అనుసంధానం చేసి భూమి మీదకు పంపుతున్నారు. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం ఎలా అయితే వచ్చిందో క్రిస్టల్స్ కూడా అలాగే వస్తాయని చెప్పారు. చెప్పినాక మళ్ళీ నేను ఏదో ప్రశ్న వేయబోతే మీరు వచ్చారు, చూశారు, కనిపించారు. ఇక వెళ్ళిపోండి, ఇక ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు అన్నారు. నేను నమస్కరించి వెంటనే తిరిగి వచ్చేసాను. ఈసారి వెంటనే శరీరంలోకి రాలేదు. మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాను. ఎన్నో గ్రహాలను చూసుకుంటూ వెళ్తున్నాను. ఒక్క గ్రహం మెరుస్తూ కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళాను. చిన్న చిన్న శరీరాలతో మెరిసిపోతూ దేవతల గ్రహం చుట్టూ తిరుగుతున్నారు. చిన్న ప్లానెట్ అది. చూపుడు వేలంతా ఉన్నారు. వారికి సీతాకోక చిలక రెక్కల వలె రెక్కలున్నాయి. అక్కడి సంగీతం అద్భుతంగా వినిపిస్తుంది. వాళ్ళ రెక్కలు రకరకాలైన రంగులతో ఉన్నాయి. అవి కదిలించినప్పుడల్లా వాటిలో నుంచి సంగీతం బయటకు వస్తుంది. ఇది ఏ లోకం అని అడిగాను వారిని. యక్ష గంధర్వ లోకం అని చెప్పారు. ఇక్కడ సంగీతమే ప్రాణం, సంగీతమే లోకం, సంగీతమే నాదం. ఆ సంగీతంలో ఏముంది, నాట్యంలో ఏముంది అని అడిగితే అంతా ఆధ్యాత్మికతే ఉందని వాళ్ళు నాకు చెప్పారు. ఆ సంగీతాన్ని అనుభవించాలని ఉందన్నాను. ఆ సంగీతాన్ని అనుభవించాలంటే మీరు మాలాగా అవ్వాలని నా చేయి పట్టుకున్నారు. అప్పుడు నాకు కూడా రెక్కలు వచ్చాయి. నేను కూడా సూక్ష్మంగా అయ్యాను. చిన్నగా అయిన నేను ఆ లోకపు ఆరాన్ని వేళ్లతో స్పర్శించినప్పుడు సంగీతాన్ని స్పర్శించవచ్చు అనేది అనుభవం అయ్యింది. సంగీతాన్ని వినడం కూడా తెలియని స్త్రీ నేను. బయట ఆ సంగీతం అయితే తెలియదు. ధ్యానంలో కూర్చొని గురునాదం అయితే విన్నానే కానీ శాస్త్రీయ సంగీతం అసలు తెలియదు. అలాంటిది ఆ సంగీతం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందో దాన్ని స్పర్శించి వచ్చాను. అంటే సంగీతం తెలిసిన మహానుభావులందరూ ఆ ఆనందాన్ని పొందడమే స్పర్శ. ఆ ఆనందం పొందిన తర్వాత సమయం అయిపోయింది, ఇక మీరు వెళ్ళండి అన్నారు. నేను మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాను. మళ్ళీ ఇంకొక గ్రహం కనిపించింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 50 దాకా సూక్ష్మ శరీరదారులు నాలాగే ఉన్నారు. అందరం కలిసి లోపలికి వెళ్ళాం. ఆ లోపల ఎన్నో పెంకుటిల్లు లాగా ఉన్నాయి. పిరమిడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఇల్లు పిరమిడ్ ఆకారంలో ఉంది. పెద్ద పెద్ద బావులు ఉన్నాయి. ఒక చిన్న పిల్లవాడు నీళ్లు తోడుతున్నాడు. ఎవరో ఏదో ఒక ప్రశ్న అడిగారు పిల్లవాడిని. ఆ చిన్న బాబు ఏం చెబుతాడు? పెద్దవాళ్ళని ఎవరైనా అడిగి కనుక్కోండి అని చెప్పాను. కానీ వెంటనే ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం విని దుమ్మ తిరిగిపోయింది. అతను పిల్లవాడిలా కనపడుతున్నాడు కానీ మహాజ్ఞాని అని అర్థమైంది. ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ లోకంలోని వారు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, ఏం తెలుసుకోవాలి,
అన్న సమాచారం తెలుసుకొని వెళ్ళాలి. ఒక అమెరికాకు వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే అక్కడ ఉంటాం. భారత్ రూల్స్ ప్రకారమే ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒక భూమి మీద ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళ్ళినప్పుడు ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు, ఒక లోకం నుండి ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి కదా. అవి అన్ని ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ తెలుసుకోవాలి? భూమండలంలోనే తెలుసుకోవాలి. ఈ శరీరంలో సూక్ష్మ శరీరమే ఆ ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి. ఆత్మ ఎదుగుదలకి మూల కారణమే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మన్ను తిన్న పాములా పడుకుంది. ఒక్కొక్కళ్ళలో ఏమైపోయింది జ్ఞానం? ఎన్ని కోట్ల జన్మలో, ఎన్ని లక్షల జన్మలో ఎత్తి ఉన్నారు వీళ్ళు. జ్ఞానం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది? అలా వచ్చిన సూక్ష్మ శరీరాలు ఏమైనాయో ఎవరికి తెలియదు. తెలుసు అసలు ఇవి అనేవి ఉన్నాయని ఎవరికి తెలుసు? అలా నేను ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయాను. ఆ లోకమంతా చూడడం మొదలు పెట్టాను. నాదమా, నాట్యమా, కళలన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడే నేర్చుకుని అక్కడే పండించుకుంటానికి వస్తాం. మళ్ళీ అక్కడ కూడా సాధన చేయాలి. గొప్ప విద్వాంసులు, సంగీత విద్వాంసులు అయిపోతారు. అక్కడ సాధన చేయకుండా ఇక్కడ విద్వాంసులు ఎవరు? అన్ని అందరికీ వస్తాయా? ఇక అక్కడ చూడటం అయిపోగానే బయటకు వచ్చేసాం. అందరం కలిసి ఒక పడవలాగా ఉంది, దాని మీద నుంచున్నాం. మళ్ళీ బయలుదేరాం. ఈసారి గ్రూప్ గా బయలుదేరాం. గ్రూపు సూక్ష్మ శరీరాలతో కలిసి బయలుదేరాం. బయలుదేరి వస్తూ ఉంటే కింద బ్లూ క్రిస్టల్ లాగా మెరిసిపోతున్నాయి. అన్ని క్రిస్టల్స్, ఎక్కడ చూసినా క్రిస్టల్స్. మనుషులు ఎవరు కనపడటం లేదు. అక్కడ ఏమీ లేదు అని రంగుల్లాగే కనపడుతున్నాయి. కానీ హఠాత్తుగా వాటిని చూస్తూ నేను గుర్తుపట్టాను. గట్టిగా అరిచాను, ఆపండి ఆపండి అని. నేను ఇక్కడి నుంచే వచ్చాను, ఇక్కడే దిగిపోతాను, ఇదే నా ప్లేస్ అంటున్నాను. దాన్ని వాళ్ళు అక్కడ దింపేశారు. నేను అక్కడికి వచ్చి కిందకి దిగినాక అది వైజాగ్ అని తెలిసింది. ఆ పైన ఉన్నప్పుడు వైజాగ్ నాకు ఎందుకు కనిపించలేదంటే, మనం ఇంకొక లోకం నుండి వస్తున్నప్పుడు ఈ లోకం అలా కనపడుతుంది. చంద్రమండలంలోకి భౌతికంగా వెళ్ళినప్పుడు ఏమీ కనపడదు, రాళ్ళు రప్పలు తప్ప. అదే ఒక సూక్ష్మ శరీరం వెళితే అక్కడ ఏమున్నాయో తెలుస్తాయి. ఫిజికల్ సైన్స్ కి ఇది అర్థం కాదు. అలాగే ఇప్పుడు అది నేను ఆ పైన ఉన్నప్పుడు అలా కనిపించాయి. వెంటనే నేను శరీరంలోకి వచ్చేసాను. అరగంట పైనే పట్టింది. నాకు కృష్ణా పిరమిడ్ చాలా చిన్నది, 10 మంది కూర్చోవచ్చేమో, అంతేగాని అది కృష్ణుడి లోకానికి కనెక్ట్ అయి ఉంది. అప్పుడు అర్థమైంది ఇలా ప్రతి పిరమిడ్ కి ఎంతో విశిష్టత ఉంది. ఆ రహస్యం తెలుసుకుంటేనే కదా మనం ఉపయోగించుకునేది. దీనికి ఉదాహరణ నేను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, ధ్యానం నాకు ఎన్నో అనారోగ్యాలు తగ్గాయి. ధ్యానంలోకి వచ్చినాక ఎలా తగ్గాయి అంటే, ధ్యానం యొక్క శక్తి ఆ విశ్వశక్తి నిన్నాళ్ళు దింపుకోలేదు. దాన్ని ఎప్పుడైతే దింపుకున్నామో దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందుకని ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైన అవసరం. అనారోగ్యం అనేది శరీరానికి నొప్పులు తిప్పలే, కానీ ధ్యానం అనేది ఆత్మ ఎదుగుదల కోసం అని చెప్పినప్పుడు ప్రాపంచికమైన ఇబ్బందులలో కానీ, ఈ పనుల్లో కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, సమస్యలతో ఉన్నప్పుడు కానీ అది మన బుర్రకెక్కదు. భగవద్గీత మంచి వాక్యాలు ఎక్కవు, ఏవి ఎక్కవు. అందుకని ఆరోగ్యానికి ధ్యానము, మానసిక ప్రశాంతతకు ధ్యానము, ఏకాగ్రత కోసం ధ్యానం, ఇలా అన్నిటికీ ధ్యానం అని చెప్పారు. ఇలా ధ్యానంలో కూర్చోబెడితే దేనికోసం అని చెప్పిన ఆత్మ ఎదుగుదలకు శ్వాస మీద ధ్యాసే కదా. ఇంకో రకం ఏదైనా ఉందా? ముక్కులోకి దారి, ముక్తికి దారి అని చెప్పారు. అలా అది వైజాగ్ లో నా అనుభవం. అలా నా ప్రయాణం సాగింది. నాకు చిన్నప్పటి నుంచి భూమి అంటే ఏమిటి, భూమి కింద చివర ఏముంది అని అడిగేదాన్ని. ఏముంటాయి? బొగ్గు ఉంటుంది, అగ్ని పర్వతాలు ఉంటాయి, నదులు ఉంటాయి, ఇంకేముంటాయి అన్నారు. నా బాధ వాళ్ళకి అర్థం కావటం లేదు. కాదు కాదు, అది కాదు, నేను అడిగింది భూమి క్రింద చివర ఏముంది అని మళ్ళీ అడిగా. వాళ్ళు చెప్పిన దానితో నేను సంతృప్తి పడక, నేను అడిగింది వాళ్ళకి అర్థం కాక, నన్ను ఒక మొక్కుకాయ కొట్టి నీ ముఖముంది చెప్పేవారు. ఏం చెప్తారు వాళ్ళకి తెలిస్తేగా నాకు చెప్పడానికి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. పత్రిజీ నన్ను ఆ పైనుంచి, ఈ లోకాలన్నింటిలో నుంచి భూమి లోపలికి తీసుకెళ్లారు. ఆ కింద ఏముందంటే పాతాళ లోకం. అక్కడ బలి చక్రవర్తి ఉన్నాడు.
ఆయన అద్భుతమైన మాస్టర్. ఆయన దగ్గర దయాగుణం అన్నీ ఉన్నాయి. ఆయన ఒక్కడే పాతాళ లోకాన్ని కాపలా కాయగలడు. నిగూఢమైన రహస్యాలన్నీ అక్కడే ఉన్నాయి. అవి ఎవరికి అందనివ్వడు. అందుకే వామనుడు బలిచక్రవర్తిని అక్కడికి పంపించింది. నేను దాన్ని చూడాలి అంటే ఈ జ్ఞానం ఎప్పటిది? ఏనాడు నా గతం నుంచి ఉన్నది కాబట్టి 6 సంవత్సరాల వయసు నుంచి ఈ కింద ఏముంది అని నేను అడుగుతూ వచ్చాను. కేవలం పత్రిక ఒక్కరే నన్ను తీసుకొని వెళ్ళారు. సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలిపెట్టేయమన్నా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని కూడా అది గమనిస్తాయి కాబట్టి సూక్ష్మ శరీరం కూడా ఉండవద్దన్నారు. అక్కడ నేను మాయా రూపం తీసుకున్నా. రూపం ఉంది కానీ కనపడని రూపం. అక్కడ అది కూడా వదిలేయాలని అన్నారు. అది కూడా వదిలేసినాక నేను పరమాణువులుగా మారిపోయాను. బాబు, ఇలా విచ్చిపోయి నేను కనపడుతున్న మెరుపులన్నీ కుప్పపోస్తే ఎలా ఉంటాయో, మెరుపులుగా అణువులు పరమాణువులుగా సంచరించుకుంటూ ఉన్నాను. నేను కనిపించట్లేదు. అలా కిందకి వెళ్ళినప్పుడు కొన్ని హింసాత్మకమైన లోకాలు ఎన్ని ఉన్నాయో, మనుషులను ఎన్ని బాధలు పెడుతున్నారో, అక్కడ కూడా స్త్రీలు ఎంత బాధింపబడుతున్నారో అవన్నీ చూసి ఎంతో విలవిల్లాడిపోయాను. ఏమిటి ఎందుకు లోకాలు? స్త్రీని హింస పెట్టే లోకం ఒక లోకమా? ఈ లోకాలన్నింటినీ ఆ పై లోకాల వాళ్ళు శుభ్రం చేయలేరా అని బాధపడ్డాను. ఆ అణువులు పరమాణువులు అన్ని కూడుకొని మళ్ళీ సూక్ష్మ శరీరం వచ్చేసి భౌతిక శరీరంలో పడింది. ఎన్నాళ్ళ నుంచో ఉన్న నా కోరిక తీరింది. ఒకసారి నీటి ప్రపంచంలోకి వెళ్ళాను. ఒక మహోన్నతమైన భవనం కింద నుంచి వెళ్ళాను. దాని కింద ఉంది నీటి ప్రపంచం. దాని లోపలికి వెళ్ళాను. చెట్లు తుమ్మలు అన్ని పడిపోయి కనపడుతున్నాయి. విపరీతమైన వేగంతో నీళ్లు వెళ్తున్నాయి. అంతలో ఒక తుంగ నా మీద పడిపోయింది. లేవలేనేమో అనుకున్నాను. అవి అన్ని నా మీద పడేసరికి మళ్ళీ అందులో నుంచి కిందకి ఈదుకుంటూ లోపలికి వెళ్ళాను. ఆ నీళ్ల ప్రపంచంలో నీళ్లలాగే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అన్ని చూసుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి జీవశక్తి లేదు. మగవాళ్ళ ముఖాలు ఏ భావం లేకుండా చెక్క ముఖాలలా ఉన్నాయి. ఒక జడ పదార్థంలా ఉన్నారు. నీళ్ళన్నీ కలిపి ఒక శరీరం తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. మాకు జీవశక్తి లేదు. మాకు ఆనందం పొందడానికి లేదు. మాకు లోపల ఆ కోరిక ఉంది కానీ మాకు ఇక్కడ ఆ మతం ఏం లేదు అని వారు దుఃఖంతో అభ్యర్థించారు. మేము భూమి ఉపరితలానికి రావాలి. ఉపరితలానికి వచ్చి మీరు పొందుతున్న సుఖాన్ని ఆనందాన్ని పొంది జీవశక్తిని తీసుకొని వెళ్ళాలి. మా లోకంలో అది లేదు. పైకి రావాలంటే ఎన్ని లోకాల్లో ఎన్ని నియమాలు ఉన్నాయి. ఎన్నో భయంకరమైన అడ్డంకులు ఉన్నాయి. వాటిని దాటి మేము భూమి ఉపరితలం మీదకి రాలేదు అన్నారు. అప్పుడు నేను మైత్రేయ బుద్ధుడి యొక్క అనుమతి పొంది మీరు రావచ్చు అన్నాను. వెంటనే వాళ్ళకి అనుమతి వచ్చింది. ఆ క్రిందకి నేను ఊరికే వెళ్ళలేదని తెలిసింది. అక్కడ తీసుకురావడానికి నేను వెళ్ళలేదు. వాళ్ళని ఉపరితలానికి తీసుకురావాలి. ఈ జ్ఞానమంతా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళలో చాలా మంది అద్భుతంగా ఎదగాలని కోరికతో ఉన్నారు కానీ ఎదగటానికి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు పైకి ఎలా వస్తారు అని అడిగారు. వాళ్ళు అణువులుగా మారి నీ శరీరంలోకి వస్తారు. అలా నీ సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళని బయటికి తీసుకురా అన్నారు. అలా వాళ్ళని బయటకు తీసుకువచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత వారి ఆనందం చూస్తే మన కడుపున పుట్టిన బిడ్డలు ఆనందంగా ఉంటే ఒక తల్లిగా ఎంత సంతోషిస్తామో అంతకు 1000 రెట్లు నేను సంతోషించాను. అంత సంతోషం వేసింది. ఎప్పుడైతే ఒక అణువుని నా శరీరంలోకి తీసుకొని వాటి ఆనందం చూశానో నిజంగా మాత అంటే ఇదే కదా. కడుపున పుట్టిన పిల్లలకే ఇస్తే అమ్మ మాత అంటే నేనేదైతే పొందానో, ఏ జ్ఞానం పొందానో, ఏ ఆనందం పొందానో అందరూ కూడా అది పొందాలి అనుకోవడమే మాత. 2004 సంవత్సరంలో పత్రిజీ నన్ను మీరు మాత అవ్వకూడదా అన్నారు. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు కదా అర్థమైంది. ఎంత ఆనందం పొందానో అవి అందరిలోకి వెళ్ళిపోయి వారు పొందేటి అనుభూతి, అనుభవం, ఆనందం అవన్నీ పొంది జీవశక్తిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఇలా అన్నారు. మా దగ్గర వేరే శక్తి ఉంది. మీ దగ్గర ఒక రకమైన శక్తి ఉంది. భూమి పైన ఉన్న ఈ శక్తిని మేము తీసుకువెళ్తున్నాం. మా శక్తిని మీ అవగాహన శక్తి పెరగడానికి ఉపయోగపడే శక్తిని మేము మీకు ఇచ్చి వెళ్తున్నాం అని చెప్పి వీడ్కోలు ఇచ్చి వెళ్ళిపోయారు.
ఇది నాకు కలిగిన అద్భుతమైన అనుభవం. ఆ తర్వాత పిరమిడ్లో కూర్చొని చాలా పరిశోధనలు చేశాను. గీజా పిరమిడ్ ఎందుకు కట్టారు, పెద్ద పెద్ద అడవుల్లో పిరమిడ్లు ఎందుకు కట్టారు, ఇప్పుడు పురాతన వస్తు శాఖ వారు తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్లు బయటకు వస్తున్నాయి, అవన్నీ ఎందుకు కట్టారు, భూమి లోపల పిరమిడ్లు ఉన్నాయి, సముద్రంలో పిరమిడ్లు ఉన్నాయి, మరియు భూమి ఉపరితలం మీద పిరమిడ్లు ఉన్నాయి. ఏ ఆవశ్యకత కోసం ఈ పిరమిడ్లు కట్టారు? ఏదో ఒక ప్రయోజనం లేనిదే ఏ పని చెయ్యరు. కేవలం శవాల కోసమే అయితే అంతంత పెద్ద పిరమిడ్లు కట్టరు. దానిలో ఎంతో ఈజిప్షియన్ నిగూఢమైన రహస్యం ఉంది. ఎన్నో రకాలైన భవనాలు వచ్చాయి, నాగరికతలు వచ్చాయి, అవి అన్ని కూలిపోయాయి. ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్ని వచ్చినా సరే పిరమిడ్లు చలించలేదు. ఆ పిరమిడ్ లోపల ఉండే రహస్యం ఏమిటి? ఏ కారణంగా కట్టారు? పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నది ఎందుకు? కేవలం ఆరోగ్యం కోసమా? ఇంత కష్టపడి పిరమిడ్లు కట్టింది ఆరోగ్యం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. పిరమిడ్లు కర్మ సిద్ధాంతం, ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ ఎదుగుదల కోసం, ఆ శక్తిని విశ్వశక్తితో అనుసంధానం అవడం కోసం, జీవశక్తిని పెంపొందించుకోవడం కోసం భూమి మీద ఉన్నాయి. ఇక్కడ ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు. నేను ప్రాణమే జీవం అనుకున్నా. జీవం ఉందా లేదా చూడండి అంటారు. ప్రాణం ఉందో లేదో చూడండి అనరు. ప్రాణం ఉంటుంది, అన్ని ఉంటాయి. వాళ్ళ ముఖంలో కళ లేదు, జీవమే లేదు, జీవకళ కనబడటలేదు అంటారు. అంతేగాని నాడి ముఖంలో ప్రాణమే లేదు, వాడి ముఖంలో ప్రాణమే లేదు అంటారా? జీవం అంటే ఏమిటి? ఆ ముఖంలోని వెలుగు, ఆ కళ ఎక్కడి నుంచి వస్తుంది? దీనినే చంద్రకళ అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? అమావాస్య నుండి నెమ్మదిగా పెరిగి ఒక 15 రోజులకు పూర్ణ చంద్రుడు అవుతుంది. ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రమిద ఒక శరీరం, ప్రమిద శరీరం బట్టి బుద్ధి, ఆత్మ, నూనె. ఈ శరీరం అనే ప్రమిదలో, ఆత్మ అనే నూనెలో బుద్ధి అనే వత్తిని వెలిగించాలి. అగ్గిపెట్టె పెట్టి వత్తిని బయట వెలిగిస్తాం. ప్రమిదలో దీపం రోజు నూనె పోస్తుంటే అది అఖండ దీపం అవుతుంది. ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో, ధ్యానం చేస్తున్నామో, మనలో అగ్ని, ఆ విశ్వాగ్ని, విశ్వశక్తి లోపలికి వెళితే అప్పుడు జ్ఞానం అనేది ఆవిర్భవిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే కర్మ దహించబడును. ఈ జ్ఞానం అనే అగ్ని చేతే మాత్రమే మన లోపల అన్ని చూసుకోగలుగుతాం. ఆ వెలుతురులో మనల్ని మనమే చూసుకోగలుగుతాం. ఇక్కడ వెలుతురు అంటే జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం అన్ని చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ఈ విశ్వశక్తిని ఇంకా పెంచుకుంటున్నామో అప్పుడు ప్రాణశక్తి ఇంకా పెరుగుతుంది. అది పెరిగినప్పుడు వచ్చేది ఆ జీవశక్తి చిన్న ప్రమిద దీపం నుంచి అఖండ దీపంగా మారి ఎలా వెలుగుతూ ఉంటుందో, అలాగే మన ప్రాణశక్తి పెరిగినప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి జీవశక్తిగా మారి అంత జీవకళ మనకి వస్తుంది. మనం ఎన్ని మేకప్లు వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా, పట్టు చీరలు కట్టుకున్నా ఆ ముఖాలు జీవం లేని ముఖాలే. ధ్యానంతో సింపుల్ గా ఉన్న ఆ ముఖాలు జీవమున్న ముఖాలే. శరీరంలో శక్తి తగ్గదు. దేనికోసమైతే ఆత్మ శరీరంలోకి వచ్చిందో ఆ పని పూర్తి చేసుకొని వెళుతుంది. ఇదే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ రహస్యం. ఈ పిరమిడ్ ని 5వ తలం వాళ్ళు శానిటరీ లోకం అని, ఇంకొక లోకం వాళ్ళు ఇద్దరు కలిపి ఈ గీజా పిరమిడ్ ని కట్టారు. గీజా పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా జరిగిందో పేరవరంలో ఉన్నప్పుడు నేను చూశాను. ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో నిగూఢమైన రహస్యాలు. సందర్భం వచ్చినప్పుడు తప్ప అవి బయటకు చెప్పేవి కాదు, చెప్పకూడదు. మొట్టమొదటి ధ్యానంలో నాకు ఒక పాత బీరువా కనిపించింది. ఆ బీరువా పైన ఆశీర్వాద భంగిమలో వినాయకుడి బొమ్మ కనిపించింది. ఈ విషయాన్ని ఎన్నో వేల క్లాసుల్లో చెప్పాను. కానీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో ఒక రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు తిరిగి ఆ బీరువా కనిపించింది. అప్పుడు సార్ బీరువా అంటున్నావు, కానీ ఆ బీరువాలో ఏముంది అని ఎందుకు చూడలేదు అన్నారు. అవును కదా, ఎందుకు చూడలేదు నేను? అప్పుడు చూశాను. బీరువా లోపల చూడగానే విశ్వం అంతా ఆ బీరువాలో ఉంది. ఎన్నెన్ని లోకాలో, ఎన్నెన్ని రహస్యాలు, ఎన్నెన్నో వెలిగిపోతున్న సూర్యులు, చంద్రుళ్ళు, నక్షత్రాలు, అనంత విశ్వమంతా అందులోనే ఉంది. విశ్వ రహస్యాలన్నీ అందులోనే ఉన్నాయి. ఇక్కడ బీరువా అంటే ఏమిటంటే మన లోపల ఉన్న అర. ఆ లోపలికి వెళ్ళి నేను చూసినప్పుడు బయట వచ్చిందే ద సన్ ఆఫ్ సూర్య అనే ఒక రహస్యం.
గీజా పిరమిడ్ ఎందుకు కట్టారు, ఏ నిమిత్తం కట్టారు, ఎవరు సహాయం చేశారు, అది మొత్తం నాకు వచ్చింది. కానీ ఆ సమయంలో అర్థం చేసుకోలేరు. ఇంకా వారికి అవగాహన శక్తి పెరగలేదు. చెప్పవద్దు అన్నారు. అయినా సరే నేను కొద్దిగా బయట పెడదాం అనుకుంటే నా శరీరం పడిపోయే పరిస్థితి వచ్చింది. దానిని నమ్మకుండా ఇంకొక రకంగా వ్యాఖ్యానించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు అది బయటకు వచ్చేది కాదు, ఇప్పుడు కూడా బయటకు రాదు. అనుమతి లేకుండా నేను చెప్పను. ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు అని జీవశక్తి మీద ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను. నాలో ఉండే అజ్ఞానాన్నంతా తొలగించుకున్నాను. ఈ మనస్సులో ఏవైతే గూడు కట్టుకొని ఉన్నాయో అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు, అహంకారాలు, ఇవన్నీ కూడా ఎలా శుభ్రపడతాయి అనేది ఆధ్యాత్మిక శాస్త్రీయంగా పరిశోధన చేశాను. ఎలా అవుతున్నాయి, ఏం జరుగుతుంది, శ్వాస మీద ధ్యాస పెడితే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆవలి ఒడ్డుకు అంటే పైలోకాలకి చేరుకుంటాం అన్నాడు క్రీస్తు. మరి వాళ్ళ కొండంత విశ్వాసం ఉంది, ఇంకెక్కడికి చేరుకుంటున్నాం? మహోన్నతమైన లోకాలకి చేరుకుంటాం. ఒక్కొక్కళ్ళు నలుగురు వెళ్ళిపోతే సరిపోయిందా? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మహోన్నత లోకాలకి వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ పుట్టి అజ్ఞానంలో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరూ ఈ ధ్యానంతో మహోన్నత లోకాలకి వెళ్లాల్సింది. ఒక రోజు నా సూక్ష్మ శరీరం మహాసముద్రం లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఎక్కడ పడ్డానో నాకు తెలియదు. ఒక్కసారి కూలపడినట్లే పడ్డాను. ఏమిటది, ఎక్కడికి వచ్చి పడ్డాను? నా సూక్ష్మ శరీరం నెమ్మదిగా దిగాలి కదా, కొండరాయి మీద పడ్డట్టు దడేల్మని ఇలా వచ్చి పడ్డానేంటి? నెమ్మదిగా లేచి కూర్చున్నాను. నేను పడగానే సన్నటి గొంతులతో కొన్ని ఆకారాలు చెల్లా చెదురుగా పరిగెట్టాయి. నన్ను చూసి మనిషి మనిషి అని అరిచాయి. అప్పుడు ఒక పెద్దావిడ నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి పరిశీలించి చూసింది. మనకేమి భయం లేదు, ఈవిడ పత్రి గారి అనుచరురాలు, ఆయన అనుమతితోటే వచ్చారు అని అన్నారు. వాళ్ళంతా నెమ్మదిగా నా దగ్గరికి వచ్చారు. పొడుగాటి ముఖంతో, సన్నటి చేతులతో, అరచేయి వేళ్లకు మధ్యలో పొరలతో, పాదాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గులాబీ రంగు శరీరాలు, మధ్య పాపిడి తీసి ఎడమ వైపు కుడి వైపు పెద్ద ముడి వేసుకున్నారు. బంగారం రంగు జుట్టు. వాళ్ళు నన్ను నెమ్మదిగా పరిశీలించారు. నేను నెమ్మదిగా లేచి నిల్చున్నాను. నేనెక్కడికి వచ్చాను అని అడిగాను. మహాలోకానికి వచ్చారు, ఇది మహాలోకం అన్నారు. ఏముంది ఇక్కడ అని అడిగాను. ఇక్కడ మహాజ్ఞానం ఉంది అని చెప్పారు. అవునా, ఈ మహాజ్ఞానం కోసమే నేను వెతుకుతున్నాను, ఎక్కడ ఉండది మీరు చూడవచ్చు అని అడిగాను. రండి అని నన్ను వాళ్ళు తీసుకెళ్లారు. ఆ మహాలోకంలో మేము ఉన్న ప్రదేశం అంతా నీరు లేకుండా పొడి ప్రదేశంలో ఉంది. అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాం. ఒక జిల్లా అంత గ్రంథం ఉంది, అది కొండంత ఎత్తు ఉంది. ఇంత ఉండే మహాజ్ఞానం ఆశ్చర్యపోయాను. అది బంగారు రంగుతో అద్భుతమైన శక్తి తరంగాలను వెదజల్లుతుంది. నేను ముట్టుకోవచ్చా అని అడిగాను. ముట్టుకోవచ్చు. ఎంతో ఆతృతతో నా వేళ్లతో ఆ గ్రంథాన్ని స్పర్శించాను. ఆ స్పర్శానుభూతిని ఇప్పటికీ మర్చిపోలేను. ఆ శక్తి తరంగాలతో మైపర్చిపోయాను. దీనిని నేను చదవవచ్చా అని అడిగాను. మేము కాపలా ఉన్నదే ఈ గ్రంథాన్ని సంరక్షించడానికి. ఇక్కడ ఎవరు రాలేరు, రాకూడదు. మరి నీవెలా వచ్చాను, నేనెలా వచ్చాను? ఇంత దూరం వచ్చి ఉపయోగం ఏమిటి? నాకు ఈ మహాజ్ఞానం ఎవరిస్తారు అని అడిగాను. గణేశం ఇస్తారు అని చెప్పారు. పత్రి గారి అనుచరులం అంటే చాలు, మనకి ఎక్కడికైనా ప్రవేశం ఉంటుంది అని అర్థమైంది. గణేశం అంటే వినాయకుడు అని అనుకున్నా. ఆ మహాజ్ఞానాన్ని ఆయన ఇస్తాడనుకున్నా. పత్రితో పాటు కొంతమంది కలిసి రాయవెల్లూరు వెళ్ళాం. చెన్నై జ్యోతి మధుసూదనరావు గారి ఇంట్లో ఉన్నాం. పత్రిజీ జ్ఞానం కూడా చేస్తున్నారు. చెప్తూ సార్ మీరు తమిళ సినిమా చూసారా అని అడిగారు. తమిళం రాదు కదండి, ఎవరం చూడలేదు, ఒక సినిమా చూసాను, రాజులపై నెరమిల్లి, ఆ సినిమా చూశానని చెప్పారు. అప్పుడు పత్రిజీ శివాజీ గణేశన్ గురించి చెప్తూ ఆయన పెద్ద గట్టిగా అరిచి చెప్తాడని చెప్పి ఎలా అరుస్తారో చెప్పిన. మనకి మళ్ళీ నెమ్మదిగా మాట్లాడరు. ఇక్కడ ప్రేమ అంటే ఏమీ లేదు. ప్రేమ అంటే కరుణ, దయ, త్యాగం. ప్రేమ అనేది కొంత ఉంది. వ్యక్తిగత ప్రేమ దండంలో ఇరుక్కు పెడుతుంది అని తమిళ సినిమాలో పాట పాడారు. ఆ పాట మీద చెప్పాలన్న మాట కాదలికై నెరమెల్లి ప్రేమించడానికి సమయం లేదు. దాని అర్థం ప్రేమించడంలో ఏమీ లేదు. అందుకని నాందా యానాజీ గణేశన్ అన్నారు, ప్రేమించడంలో నీకేమీ రాదు, ఆత్మ జ్ఞానం అసలే రాదు. అందుకని నేను అనేక రకాలుగా ప్రయత్నించి జ్ఞానానికి గణేశన్ అయ్యాను అన్నారు. అప్పుడు నాకు తెలియలేదు. మళ్ళీ తిరిగి వచ్చేసాం. ఒక రోజు నాకు ధ్యానంలో మళ్ళీ పత్రిజీ కనిపించి నాందా యానాజీ గణేశన్ అన్నారు. అప్పుడు అర్థమైందంటే
ప్రతి దానికి అవిజ్ఞానికి విఘ్నేశ్వరుణ్ణి మనం ఎలా అయితే పూజిస్తామో ధ్యానానికి నేను నాంది అని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఒక ఇంటికి పత్రిజీ వచ్చారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. ఆయన దగ్గర కూర్చొని మీ దగ్గర జ్ఞానం తీసుకుంటున్నాను, మీ పాదాలకు నమస్కరించబోవడం తప్ప ఇంతకు మించి మీ దగ్గర భౌతికమైన కోరికలు ఏమీ ఆశించలేదు. నాకు ఆ మహాజ్ఞానం కావాలి. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా పిల్లాడేడి అని తిరిగినట్టు ఒక మహాజ్ఞాని జ్ఞానాజీ గణేష్ మిమ్మల్ని ఇక్కడే పెట్టుకొని ఆ మహాలోకాలు ఆ లోకాలు ఈ లోకాలు అన్ని లోకాలు తిరుగుతున్నాను. ఎంత మూర్ఖురాలని అంటే మహాత్మ ఊరికి వస్తుంది అనుకున్నారా? ఆధ్యాత్మికత అసలు నిపుణుల మీద ఏర్చుకుంటున్నారు. లక్ష్మి మేడం, యా మేడం, కొంచెము ఫోన్ ఏమైనా దగ్గర పెట్టుకుంటారా? కొంచెం ఒక్కొక్కసారి గొంతు మింగేసినట్టు వాయిస్ మింగేసినట్టు వస్తుంది. మేడం మొత్తం దగ్గరున్నా అది గాలిలాగా వస్తుంది నాకు బాగా. ఇప్పుడు అసలు కరెక్ట్ లేదా మేడం? వాయిస్ వస్తుంది ఒక్కసారి, అంటే వాయిస్ మింగేసినట్టు వస్తుంది. మొత్తం దగ్గర ఉంది మేడం, నోటి దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా వినపడుతుంది. వినపడుతుందా? ప్రతిదానికి అవిజ్ఞాన్ని విఘ్నేశ్వరుని మనం ఎలా పూజిస్తామో ధ్యానానికి నేను నాంది అని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఒక ఇంటికి పత్రిజీ వచ్చారు. ఆయన వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన దగ్గర కూర్చొని మీ దగ్గర జ్ఞానం తీసుకుంటున్నాను, మీ పాదాలకు నమస్కరించుకోవడం తప్ప అంతకు మించి మీ దగ్గర భౌతికమైన కోరికలు ఏమీ ఆశించలేను. నాకు ఆ మహాజ్ఞానం కావాలి. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా పిల్లాడేడి అని తిరిగినట్లు ఒక మహాజ్ఞానిని ధ్యానాజీ గణేష్ మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆ మహాలోకాలు ఆ లోకాలు ఈ లోకాలు అన్ని లోకాలు తిరుగుతున్నాను. ఎంత మూర్ఖురాలని అంటే మహాజ్ఞానం ఊరికే వస్తుంది అనుకున్నారా? ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే. ఆధ్యాత్మికత అంటే నిప్పుల మీద నడక ఏమనుకుంటున్నారో అన్నారు. ఏదన్నా కానివ్వండి, ఈ జన్మలోనే తెలుసుకోలేకపోతే మళ్ళీ జన్మలో ఇదేగా, అప్పుడు కూడా ఇదేగా, ఈ జన్మలోనే తెలుసుకొని వెళ్ళిపోతాను, నాకు ఆ జ్ఞానం కావాలి అన్నాను. ఇక ఆయన అలా చూసి మాట్లాడకుండా కూర్చున్నారు. తర్వాత చెప్పారు, మొట్టమొదటి నుంచి నీకు ఇచ్చిందే మహాజ్ఞానం. అప్పుడు అర్థమైంది నేను తీసుకున్న సబ్జెక్ట్ ఎంత కఠినమైనదో అని. ఆయన లేకపోతే ఆధ్యాత్మికమైన ఈ పాఠాలను ఎప్పటికీ నేర్చుకునేదాన్ని కాదు. ఇకపోతే సూక్ష్మ శరీరం అంటే మనకు ఏమైతే కోరికలు ఉన్నాయో దానిని ఉన్నాయి, దానికి ఆకలి ఉంది, దానికి ఆలోచన ఉంది, కోరిక కూడా ఉంది, అది ప్రయాణం చేస్తుంది, జ్ఞానం నింపుకుంటుంది, సూక్ష్మంగా వెళ్ళి అనేక రకాలైన జ్ఞానాలను తీసుకువస్తుంది. మహాకారణ శరీరం కానీ, భౌతిక శరీరం కానీ, కారణ శరీరం కానీ, ఎన్ని శరీరాల జ్ఞానం ఉన్నా అన్నిటికన్నా మహా గొప్పది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం తీసుకున్న జ్ఞానమంతా దానిలో నిక్షిప్తం చేసుకుంటుంది. 5వ తలంలోకి వెళ్ళడం అంటే ఏమిటి? మనది 3వ లోకం. ఇప్పుడు భూమి 5వ లోకంలోకి వెళ్తుంది. భూమి కింద 7 లోకాలని, భూమి ఉపరితలం మీద నుంచి పైనున్న 7 లోకాలను కలిపి ఒక లోకంగా తయారు చేస్తున్నారు పత్రిజీ. కింద అధోలోకాలు ఉండబట్టే కదా భూమి పైన ఉన్న వారికి బాధలు. ఇక అధోలోకవాసులకి ఉండదు. అధోలోకవాసులందరూ భూమి ఉపరితలం మీదకి వచ్చేశారు చీకటి లోక వాసుల యొక్క పరిణామంతో, వారి సహాయంతో. అందుకే భూమి మొత్తం కలుషితం అయిపోయింది. అలాంటి వారి సంతానంతో భూమి నిండిపోయింది. ఎన్ని గ్రంథాలు వచ్చినా, ఎన్ని గూళ్ళు ఉన్నా, ఎన్ని ఉపదేశాలు చేస్తున్నా, ఎన్ని గుళ్ళు ఉన్నా, ఎన్ని ఉపదేశాలు చేస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. మహాపురుషులు తక్కువైపోయారు. అతలాకుతలమైపోయి ఉన్న భూమి సర్వనాశనం అయిపోయింది. అప్పుడు పై లోకవాసుల యొక్క ప్రణాళికతో భూమి మీదకి వచ్చారు పత్రిజీ. ముందు ఈ ఆదలోక వాసులు తిరిగి ఆ లోకాలకు వెళ్లకుండా మార్గాలన్నీ మూసేశారు. వాటిని సమయ మార్గాలు అంటారు. ఇక దారి లేక ఉపరితలం మీదే ఉండిపోయారు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఒకే లోకంగా అయినప్పుడు వీరంతా పైకి వెళ్ళవలసిందే తప్ప ఇంకొక దారి లేదు. అందుకే పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్పి వారిని పై లోకాలతో అనుసంధానం చేస్తున్నారు. ధ్యానం అనేది ఒక దారి.
ఐదో లోకంలోకి వెళ్ళాలి అంటే మన సూక్ష్మ శరీరాలు ఎలా ఉండాలి, భౌతిక శరీరం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. ఉదాహరణకి నేను ఒక లోకంలోకి వెళ్ళినప్పుడు ఒక గ్రహానికి, థాయూబా గ్రహానికి వెళ్ళాను. అక్కడ రూల్స్ పాటించే కదా మనం వెళ్ళాల్సింది. నాకు తెలియకుండా వెళ్ళాను. ఎవరు మీరు అన్నారు. నాకేం చెప్పాలో తెలియక పత్రిజీ ధ్యానం చెప్పమని పంపించారు అన్నాను. నిమిషంలో 10,000 మందిని పోగేశారు. వారందరిని చూసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాను. అది తప్ప ఏదైనా చేస్తామన్నారు. అదేమిటి, ఎందుకని పెట్టారు అని అడిగాను. మీ భూమి మీదకే మళ్ళీ పంచభూతాలు లేవు ఇక్కడ అన్నారు. అప్పుడు గమనించాను. మీ భూమి మీదకి మళ్ళీ పంచభూతాలు లేవు ఇక్కడ అన్నారు. అప్పుడు గమనించాను అక్కడ గాలి లేదు. అదొక రకమైన ఎనర్జీతో నిండి ఉంది. తెలియకుండా ఆ గ్రహానికి వెళ్ళినందుకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు పత్రిజీ సందేశం ద్వారా తెలియజెప్పారు. నాలుక కొసని అంగిటిలోకి ఆనించి కూర్చోమన్నారు. దీనినే కేచరి ముద్ర అంటారు. ఏంటి మేడం ఇది? కేసరి ముద్ర. అదే 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 ఎస్ ఎస్. వాము వాము. నాలుక మడత పెట్టాలా? లేదు, ఇది చెప్పేయండి, మళ్ళీ చెప్తా. ఇప్పుడే చెప్పను. ఓకే 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 ఓకే. నిమిషంలో 10,000 మందిని పోగేశారు. వారందరినీ చూసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాను. అది తప్ప ఏదైనా చేస్తామన్నారు. అదేంటి, ఎందుకు పెట్టరు అని అడిగాను. మీ భూమి మీదకి మళ్ళీ ఇక్కడ పంచభూతాలు లేవు ఇక్కడ అన్నారు. అప్పుడు గమనించాను అక్కడ గాలి లేదు. అదొక రకమైన ఎనర్జీతో నిండి ఉంది. తెలియకుండా ఆ గ్రహానికి వెళ్ళినందుకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు పత్రిజీ సందేశం ద్వారా తెలియజెప్పారు. నాలుక కొసని అంగిట్లోకి ఆనించి కూర్చోమన్నారు. దీనినే కేచరి ముద్ర అంటారు. వెంటనే వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. పత్రిజీ ఆదుకోకపోతే నేనేమైపోయేదాన్ని, అపహాస్యం పాలయ్యేదాన్ని. వెంటనే లేచి నేను బయటకు వెళ్ళాను. దూరంగా కొండ మీద శటగోపురం లాగా ఒక గుడి కనిపించింది. అది బంగారం వెండితో కలిపి తయారు చేసినట్లు ఉంది. దాని నిండా అనేక రకాలైన విగ్రహాలు ఉన్నాయి. దాన్ని చూడగానే ఆతృతతో అటువైపు పరిగెత్తాను. సగం దూరం వెళ్ళగానే వెంటనే నా సూక్ష్మ శరీరం నా శరీరంలోకి వచ్చేసింది. అలా చాలా బాధపడ్డాను. నేను వెళ్ళింది ఆ గుడి మీద ఉన్న విగ్రహాలను పరిశోధన చేయటానికి. ఇలా వచ్చేసానేంటి అని పత్రిజీని అడిగాను. ఈ భూమి మీద నువ్వు పరిశోధించినవి చెబితేనే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఇంకా అవేమి అర్థం చేసుకుంటారు? పైకి వెళ్ళినాక పరిశోధించుకోవచ్చు. ఇప్పుడు ధ్యానం చెప్పుకుందాం చాలు అన్నారు. ఇప్పుడు ఈ భూమి 5వ లోకానికి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళగలగాలి? ఈ ప్రణాళిక ఏనాటి నుంచో ఉంది, ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. 5వ లోకం అనేది 5th డైమెన్షన్, పురుష శక్తి. ఆ లోకం మొత్తం పురుష శక్తి. భూమిని ఏమంటాం? భూమాత అంటాం. భూపురుషుడు అనలేదు ఎవరు. భూదేవి భూమాత అంటే ఇక్కడే ఏమిటి? ఇది స్త్రీ శక్తి. అది 5వ తలం పురుష శక్తి. ఆ రెండింటిని ఎలా కలపాలి? ఏ రకంగా కలుస్తుంది? ఈ భూమి జీవశక్తితో నిండి ఉంది. ఒక గింజ పెట్టినా మొక్క వస్తుంది. 2 పక్షులు కలిసినా, 2 జంతువులు కలిసినా, స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినా సృష్టి నియమం ప్రకారం బిడ్డలు పుడతారు. అది ఈ భూలోకంలో ఉండే విశిష్టత. అది స్త్రీ యొక్క గుణం. అయితే ఇక్కడ 5వ లోకం 3వ లోకంలోని 2 శక్తులు కలవాలంటే అది పురుష శక్తి, ఇది స్త్రీ శక్తి. ఎలా? ఇక్కడ వీళ్ళుండే సంస్కృతిలో కానీ వీళ్ళలో కానీ ఈ ప్రజానికం 3వ తలం జ్ఞానంతోటే ఉన్నారు. ఎన్నో కోట్ల మిలియన్ల జనం ఉన్నారు. ఎంతమందికి చెప్పగలుగుతాం? చెప్పలేము. 30 సంవత్సరాల నుంచి పత్రిగారు అహర్నిశలు రాత్రి పగలు నేను శరీరాన్ని కాను అని తిరిగితేనే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది అయ్యారు. రాత్రల్లా ప్రయాణం, పగలల్లా ధ్యానం చెప్పడం, విశ్రాంతి అనేది లేకుండా తిరిగితేనే ఇన్ని కోట్ల మంది మాత్రమే అయ్యారు. మిగతా వాళ్ళందరినీ ఏం చెయ్యాలి? ఒక రోజు ధ్యానంలో ప్లేటో అని వస్తుంది. ఆయన ఎవరో నాకు తెలియదు. కనీసం చదువుకుంటే వారి పేర్లు తెలిసేవేమో. నేను చదువుకోలేదు కాబట్టి ప్లేటో అని పేరు మాత్రం నేను విన్నాను. ఆయన శాస్త్రవేత్త అని తెలిసింది. ఎవరు ఆయన? నాకెందుకు కనపడుతున్నారు అని అనుకుంటే వెంటనే దృశ్యం మారిపోయి చనిపోయిన శరీరం లాగా కనపడుతుంది. గిరిజాల జుట్టు తెల్లగా పొడుగ్గా కనపడుతున్నారు. పరీక్షించి చూస్తే అది ఆయన సూక్ష్మ శరీరం అని అర్థమైంది. అది ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు ఘనీభవించిపోయింది. అలా చాలా శరీరాలు ఉన్నాయి అక్కడ. ఇదేమిటి, ఆయన సూక్ష్మ శరీరం ఇక్కడే ఉంటే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతున్నారు? ఈ జ్ఞానం అంతా ఈ సూక్ష్మ శరీరంలో ఉంది కదా. ఈ సూక్ష్మ శరీర జ్ఞానాన్ని తీసుకునే కదా మళ్ళీ జన్మనెత్తేది. జ్ఞానం అంతా అక్కడ పెట్టి కేవలం సూక్ష్మ శరీరాన్ని వేసుకొని ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం?
ఒక కారణంతోటే కదా జన్మ తీసుకునేది. కారణం అక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ నేనేం చేస్తాను? ఆ సూక్ష్మ శరీరం జ్ఞానం ఎందుకు ఇక్కడికి రాలేదు? ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ సూక్ష్మ శరీరాల జ్ఞానాలన్నీ ఘనీభవించి ఉండిపోయినవి, అవి కదలిక లేకుండా అయిపోయినవి. ఎందుకంటే ఆ జ్ఞానంతోటే ఇక్కడ ఉంటే ఈ జ్ఞానాన్ని చెప్తే వినేవాళ్ళు లేరు, చేయడానికి లేదు. ఏం చేయాలో తెలియక ఆ జ్ఞానం మొత్తం అక్కడ ఉండిపోయింది. వీళ్ళు కొత్త సూక్ష్మ శరీరాలు ధరించి ఉపయోగం లేని బతుకులు బతుకుతున్నారు. అవి సూక్ష్మ శరీర నిగూఢమైన రహస్యాలు. ఇవి మీతో పంచుకోవడం కోసమే రాస్తున్నాను. గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర లోకాలు. గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర లోకాలు. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర పరిపాలకులు. ఇది అంతా పెద్ద గవర్నమెంట్, వారంతా నిర్ణయించుకొని గీజా పిరమిడ్ ని కట్టించారు. పిరమిడ్ అనేది పురుష శక్తి, భూమి అనేది స్త్రీ శక్తి. పిరమిడ్ లోపల మనం కూర్చుంటాం, ధ్యానం చేస్తాం. ఈ రెండు శక్తులు కలిపితేనే ఈ పిరమిడ్ లో మనం ధ్యానం చేస్తేనే మనం 5వ తలానికి వెళ్ళగలుగుతాం అనే సూత్రం తెలిసి విభ్రాంతి చెందాను. బాబోయ్, ఇది ఆ పిరమిడ్ రహస్యం. అయితే ఇక్కడ 5వ లోకంలో సిల్వర్ కార్డ్ అవసరం లేదు, సూక్ష్మ శరీరం అవసరం లేదు. అక్కడ శరీరం లేదు, అక్కడ వ్యవహారం వేరు. ఈ భూమి మీద మాత్రం ఎవరు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి. మళ్ళీ ఇంకా పై లోకాలకు వెళ్ళాలన్నా ఈ భూమి మీదకే రావాల్సిందే. సత్యలోకం వెళ్ళినా అక్కడి నుంచి ఇంకా పై లోకాలకు వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలి. ఈ శరీరం ద్వారానే రావాలి కాబట్టి, ఈ శరీరం ద్వారా వెళ్ళాలి కాబట్టి, దీని ద్వారానే నేర్చుకోవాలి కాబట్టి దీనికి సూక్ష్మ శరీరం అవసరం అయ్యింది. అందుకనే ఈ శరీరానికి సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంది. కానీ భూమి మీదకి వచ్చి దీన్ని సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉన్నా కూడా ఏ సూక్ష్మ శరీరం ఏ జ్ఞానాన్ని తీసుకోలేకపోయింది. కారణం ఏమిటంటే మన జ్ఞానం అంతా ఘనీభవింపజేసి ఆ సూక్ష్మ శరీరాలతో ఉండిపోయింది. కాబట్టి ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోవడం, జీవహింస చేయకుండా ఉండటం, మాంసాహారం తినకుండా ఉండటం వల్ల మనకి మహోన్నత లోకాలకి దారి ఏర్పడుతుంది. మహోన్నత లోకాలంటే సత్యలోకం దాటి ఇంకా పైకి వెళ్ళడం. ఈ లోకమే తెలియదు, ఆ లోకమని తెలియదు. మహోన్నత లోకాల మాట ఇప్పుడెందుకు అని ఎవరన్నా నన్ను అడగొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మహోన్నత లోకాలకి వెళ్ళటానికి వచ్చిన వాళ్ళు, ఈ భూమి మీదకి వచ్చి ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు, తమ శక్తిని కోల్పోయి అల్లాడుతున్న ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. ఆ దేవతల కోసం నేను చెప్తున్నాను, ఆ దైవాల కోసం నేను చెప్తున్నాను. మేడం టైం అయిపోయిందా? లేదు, ఇంకా 5 నిమిషాలు అని చెప్పండి మేడం. ఓకే. అమెరికా వెళ్ళాలన్నా, ఇతర దేశాలకు వెళ్ళాలన్నా సముద్రం తప్ప దారి లేదు, గాలిలోనే వెళ్ళాలి. అంటే విమాన ప్రయాణం, నడకతో దారి లేదు. అలాగే మహోన్నతమైన లోకాలకి దారి లేదు. ఆ మహోన్నతమైన లోకాలకి వెళ్ళాలంటే ఆ ఐదో లోకం యొక్క పిరమిడ్ శక్తి, భూమి యొక్క స్త్రీ శక్తి రెండు కలిస్తేనే ఆ మహోన్నతమైన లోకాలకి దారి ఏర్పడుతుంది. ఇది పత్రిజీ కనుక్కున్నటువంటి నిగూఢమైన రహస్యం. ప్రజానికాలు ఆ జ్ఞానంలో ఉన్న వారికి ధ్యానం చెప్పినప్పుడు వారికి వచ్చిన ఆ జ్ఞానంతో ఆ జ్ఞాన సారాన్ని అవపోషణ పట్టినటువంటి మహానుభావులందరూ ఆలోచించవలసినటువంటి సున్నితమైన విషయం ఇప్పుడేం మారుతుంది? మహా అద్భుతమైన మలుపులో ఉంది. ఇప్పుడు భూమి మన జ్ఞానమంతా ఎక్కడైతే ఘనీభవించిపోయాయో వాటన్నిటిని మనం తిరిగి తీసుకువచ్చే సమయం ఇది. మన సూక్ష్మ శరీర జ్ఞానం ఏమైంది? ఎన్ని జన్మలెత్తి ఇవాళ ఇక్కడికి వచ్చాం. మనలో ఉండే శక్తి, ఆ జ్ఞానం ఏమైంది? చీకటిలో ఒక వాసులు 12 పోగులు మనిషిని 2 పోగులుగా తయారు చేశారు. అయిపోయింది సరే, ఈ సూక్ష్మ శరీరం కూడా ఆగిపోయి ఉంది. ఇప్పుడు తిరిగి ఆ సూక్ష్మ శరీరాలన్నీ రావటం, అవన్నీ తిరిగి రావాలన్నా, మనలో చేరాలన్నా, ఈ జ్ఞానాన్ని సంతరించుకొని మళ్ళీ మనం 5వ లోకానికి వెళ్ళాలన్నా పిరమిడ్ అన్నది ముఖ్యం. గీజా పిరమిడ్ కట్టిన కారణం అదే. దానికి అనుసంధానంగానే ఈ పిరమిడ్ ధ్యానము, పిరమిడ్ ధ్యాన కేంద్రాల ఆవిర్భావం. కాబట్టి మనం ధ్యానం చేసుకొని మన జ్ఞానాన్ని, మన శక్తిని తిరిగి మనలో నింపుకుందాం. ఇక్కడే నింపుకోవాలి, ఇది అవసరం. మనం 5వ లోకాలకి వెళ్ళినాక మన
సిల్వర్ కార్డ్ ఉండదు కదా, మన జ్ఞానం ఏమవుతుంది అప్పుడు ఇంకొక రూపం తీసుకుంటుంది. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ప్రస్తుతం మన సూక్ష్మ శరీరాలు మనకున్నాయి. మన సూక్ష్మ శరీరంలో మన గతంలో ఉండే జ్ఞానాన్ని అంతా పోగేసుకొని మన శరీరపు అరలో భద్రపరుచుకుందాం. అరమరికలు లేకుండా ఉండు అంటారు. అర అంటే బీరువా, అందులో మరక లేకుండా ఉండు. అజ్ఞానం లేకుండా ఉండు, అందులో ఉండే జ్ఞానాన్ని తీసుకో అని దీని అర్థం. అలాగే భౌతిక శరీరం వల్ల మన సూక్ష్మ శరీరాలన్నీ చీకటిలోక వాసులచే దెబ్బతిన్నాయి. ఇలా ఎందుకు చేశారో తెలుసా? మన భౌతిక శరీరంతో చెయ్యకూడని పనులు మనం చేసినప్పుడు, తినకూడనివి మనం తిన్నప్పుడు, ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు, సరికాని కలయికలు కలవడం వల్ల సూక్ష్మ శరీరం దెబ్బతింటుంది. ఉన్న సూక్ష్మ శరీరాలన్నింటినీ దెబ్బతీయటమే వాటి ముఖ్యమైన పని. దెబ్బతీయటం ఏమిటంటే, ఇక్కడ మనం చాలా గొప్పగా బతుకుతున్నాం, అందుకని ఆ సూక్ష్మ శరీరం దెబ్బతినకుండా ఉండటానికి కొన్ని నియమాలు పెట్టారు. అందరికీ ఆ నియమాలు లేవు, నాకు మాత్రం అన్ని నియమాలే. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏవి వినాలి, ఏవి వినకూడదు, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోకూడదు. 6 నెలలు కేవలం మంచి నీళ్లతోనే ఉన్నాను. ఎప్పుడు ధ్యానం చేయాలి, ఎప్పుడు ధ్యానం చేయకూడదు, ఇవన్నీ నియమాలు. నేను అప్పటి నుండి ఇప్పటిదాకా గుమ్మం దాటి అడుగు బయట పెట్టలేదు. ఎక్కువ కాలం మౌనం. ఇంతకాలం మౌనంగా ఉండి ఏం తెలుసుకున్నారు అని అడిగారు కొంతమంది. నేను చెప్తే అర్థం చేసుకోగలరు. నేను చెప్తే ఏం అర్థం చేసుకోగలరు? ధ్యానం చేయకుండా, అనుభవాలు పొందకుండా అర్థం కావు. ధ్యానంలో ఎన్ని అనుభవాలు పొందానో, నా లోపలికి నేను ప్రయాణం చేసి ఎన్నిసార్లు నన్ను నేను సరిదిద్దుకున్నానో, నా లోపల ఉన్న అణువులను ఎక్కడెక్కడికి పంపించగలిగాను. ధ్యానం చేసి ఆ ప్రయాణం మీరు కూడా చేస్తే మీకు తెలుస్తుంది. దయచేసి అందరూ ధ్యానం చెయ్యండి. మీ శక్తిని మీరు సంపాదించుకునే సమయం దగ్గర పడింది. భూమి మారబోయే సమయంలో దయచేసి ఆ మాంసం ఒక్కటి మాత్రం తినొద్దు. మాంసాహారం తినే వాళ్ళకి అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో ఒక పిరమిడ్ పెట్టుకోండి. కట్టుకోగలిగిన వాళ్ళు కట్టుకోండి, అందులో ధ్యానం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శరీర అవయవాలకి దివ్యానికి ఉన్న సంబంధం. నెక్స్ట్ ఓకే, అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసి ఉండండి మాస్టర్స్. థ్యాంక్ యూ పత్రిజీ మాస్టర్. శతకోటి ఆత్మ ప్రణామాలు. వరలక్ష్మమ్మకి శతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్. మీకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం. ఇంతటి బుక్స్ నా చేత చదివిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి ఈ సృష్టిలోని వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోన అనంత ఆ జ్ఞానానికి, చైతన్యానికి, శక్తికి, శాంతికి, కాంతికి, ప్రేమకి బంగారు తండ్రి అద్భుతంగా ఎంతో ఆ చైతన్యంతో ముందుకు నడిపిస్తున్నందుకు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి, అలాగే ఆస్ట్రల్ మాస్టర్ అయినటువంటి, ఇమోటల్ మాస్టర్ అయినటువంటి తండ్రికి కూడా మరొక్కసారి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ, ఆ మహాతల్లి ఆవిడన్నీ చేసి ఆ జ్ఞానాన్ని మనకు అందించినందుకు ఆవిడ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.